ఈసారి బిగ్ బాస్ ఎవరు వినేది అనుకుంటున్నారు? 100% జెన్యున్గా నిఖిల్ గెలుస్తాడని అనుకుంటున్నాం భయ్య. ఎక్కడో కొంచెం 1% అంటే ప్రేరణ, లేదా 90% 99% నిఖిలే అనుకుంటున్నాం భయ్య. నేను జనాలు గౌతమ్ గెలుస్తారు అనుకుంటున్నారు. గౌతమ్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండబోతున్నా, ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఆయన రాలేదు. అది ఆయన తప్పు కాదు, మేబీ బిగ్ బాస్ ఆల్రెడీ సెకండ్ ఛాన్స్ కాబట్టి గౌతమ్ గారు ఉన్నంతలో తన క్రేజ్ అయితే వచ్చింది. ఆయన ఫస్ట్ ఆయన వచ్చిన సీజన్లో అంత రాకపోయినా ఇప్పుడు వచ్చిన సీజన్లో ఆయనకు చాలా క్రేజ్ వచ్చింది కాబట్టి కొంచెం ఆ క్రేజ్ని ఆయన వాడుకోబోయి ఇంకా నెక్స్ట్ సినిమాలు చేయబోతున్నారు కాబట్టి గౌతమ్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నా. కొంచెం ఎక్కడో స్టార్టింగ్ నుండి నిఖిల్ గారు ఉన్నారు కాబట్టి, అది కాకుండా ఆలోచన ప్లస్ ఆవేశం రెండు కలిపి ఆయన గేమ్ ఆడారు కాబట్టి జెన్యున్ ప్లేయర్కి బిగ్ బాస్ టైటిల్ ఇవ్వాలని నా అభిప్రాయం. నిఖిల్ గారు గెలిస్తే బాగుంటుందండి. అవినాష్ గారు టాప్ 5 టాప్ 4లో ఉండబోతున్నారండి. టాప్ 5 ఎందుకు అంటే అవినాష్ గారు ఎక్కడో షూట్ కేస్ టాస్క్ ఉంటుంది కదా, ఆ టాస్క్ కామెడీగా చేసి వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకు. ప్రేరణ గారు టాప్ 2లో ఉండబోతున్నారు అనుకుంటున్నాను. నాగార్జున గారికి అటుపక్క ప్రేరణ నిఖిల్ ఉంటే ఆ పిక్చర్ చూడడానికి చాలా బాగుండబోతుంది అనుకుంటున్నాను. నిఖిల్ నెగిటివ్ పాయింట్స్ కొంచెం ఎక్కడో సోనియా వచ్చినప్పుడే కొంచెం ఎక్కడో నెగిటివ్ అయ్యాడు, చాలామంది కూడా ట్రోల్ చేశారు. కానీ ఆయన నిలబడి తన అభిప్రాయం బిగ్ బాస్తో నాగార్జున గారితో కూడా చెప్పారు. నేను తెలియక ఎక్కడో యష్మి విషయంలో కానీ సోనియా విషయంలో చేసిన క్షమించండి అని కూడా అడిగారు కాబట్టి జెన్యున్ ప్లేయర్గా నిఖిల్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను.